విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. లడ్డూలు ఇక రెండేనట. తిరుమల శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి. ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి 4 రోజుల తర్వాత మళ్ళీ అవకాశం. దళారులను అరికెట్టేందుకే అంటున్న అదనపు ఈవో పెంచి పోషించే నిర్ణయమని భక్తుల ఫైర్. లడ్డూలు ఇక రెండేనట. తిరుపతి లడ్డూలు టీటీడీ ఇదివరకు ఏంటంటే దర్శనం చేసుకున్నప్పుడు ఒక 2 ఇచ్చేది, మళ్ళీ కొనుక్కోవాలంటే ఏంటంటే అన్లిమిటెడ్గా ఇచ్చేది. ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు పంచుకోవడానికి ఎక్కువ కొనుక్కొని వచ్చేది. ఎందుకంటే ఆ తిరుపతి లడ్డుకి అంత క్రేజ్ ఉంటుంది. ఇవాళ 2 లిమిట్ పెట్టిండట ఒక ఆధార్ కార్డుకి. దీనివల్ల ఏమైందంటే దళారీ వ్యవస్థ పెంచి పోషించినట్టు అయింది వాస్తవంగా. ఎందుకంటే 2 ఇస్తాడు. ఇప్పుడు నేను పోయిన దర్శనానికి నాకు 2 వచ్చింది, నాకు కానీ నాకు 20 కావాలా. నేనేం చేస్తా? బ్లాకులో దందా చేసేవాళ్ళని సంప్రదిస్తాను. ఇట్లా భక్తులు మళ్ళీ బ్లాక్కి ప్రోత్సహించినట్టయితే బ్లాక్కి అలవాటు పడతారు. బ్లాక్లో ఎవరైతే ఇప్పటికే దర్శనం టికెట్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు బ్లాక్లో చాలా దందా జరుగుతుంది అనేది ప్రచారం జరుగుతుంది. ఇక లడ్డూలు కాడికి వచ్చేటప్పుడు కూడా ఇదే జరిగింది. లిమిట్ ఎప్పుడైతే పెట్టారో ఇక దళారుల పైన ఆధారపడతాడు. దళారీ వ్యవస్థ పెద్దది ఏర్పడింది. ఇది వాస్తవంగా మరి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ ఈ దళారీ వ్యవస్థను పెంచి పోషించే లెక్కనే ఉంది. టైట్ అయింది. కృత్రిమంగా కొరత ఉంది అంటే కొరత ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏ వ్యవస్థలోనే అది లడ్డు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొరత ఉంది అంటే కథ దళారులు వస్తారు. ఇది దళారుల్ని పెంచి పోషించే లెక్కనే ఉంది. మరి నిర్ణయం దీని వెనక ఏముంది కారణం తెలియదు కానీ